వాళ్ళు మహానగర వినువీధుల్లో పొడిచే తొలిపొద్దు రేఖలు, సైకిల్తో, లోకల్ ట్రైన్లతో, గడియారపు ముల్లుతో పోటీ పడే పరుగుల వీరులు, లక్షలాది ఉద్యోగులు ఎదురు చూడకముందే వారి ముందు ప్రత్యక్షమయ్యే బయ్యాలు, బాబాయిలు. ముంబై ప్రజలకు ఆకలి కాకముందే వారి వాకిలి ముంగిట వాలే ఉరుకుల పరుగుల మేఘాలు. అమ్మ ఆప్యాయతను, భార్య అనురాగాన్ని రుచిగా, శుచిగా టిఫిన్ బాక్సుగా చేర్చే భద్రయ్యలు. వారు అనునిత్యం ఇంటింటి తలుపులు తడుతూ, టిఫిన్ క్యారేజీలను మోస్తూ, సమయానికి ఆహారాన్నందించే తృప్తితో జీవితాన్ని సాగించే సగటు జీవులు. వారు ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేనవేల సమూహం. సమిష్టి కృషికి సంకేతం, శ్రమశక్తికి జయకేతనం. వారిదో విభిన్న ప్రస్థానం, లక్షలాది మందికి అన్నాలందించే అలుపెరగని ప్రయాణం, అరుదైన జీవనయానం. తెల్లని దుస్తులు, గాంధీ టోపీ ధరించి సమష్టి తత్వాన్ని చాటే ఆ ముంబై వాలానే 115 ఏళ్ల నుంచి ఆకలి తీరుస్తున్న డబ్బావాలా. ముంబై 74 కిలోమీటర్ల మేర విస్తరించిన మహానగరం. అక్కడ కార్యాలయాలు ఓ మూలైతే ఉద్యోగుల ఇళ్లు మరో మూల. సూర్యోదయం కాకుండానే వారు గడప దాటాలి. ఉరుకులు పరుగులతో వీధుల్లోకి వస్తేనే ఆఫీసులకు సమయానికి చేరుకుంటారు. మరి మధ్యాహ్న భోజనం అదో పెద్ద సమస్య. కొందరికి హోటళ్లలో తినే స్తోమతుండదు, ఇంకొందరికి బయట రుచి పడదు. చాలామంది ఆరోగ్యానికి అసలా తిండి సరిపడదు. మరి ఆకలి తీరేదెలా, ఆత్మారాముడు శాంతించేదెలా అన్న ప్రశ్నలకు సమాధానమే ముంబై డబ్బావాలాలు. MBA డిగ్రీలు, ల్యాప్టాపులు, ఏసీ గదులు లేకుండానే ఏటా 4 కోట్ల డబ్బాలను వారు ముంబై అంతటా పంపిణీ చేస్తున్నారు. ప్రపంచంలోని మరే నగరంలోనూ ఇలా ఇంటి భోజనం అందించే సర్వీసు లేదు. గిన్నిస్ రికార్డు దాకా సాగిన వారి ప్రస్థానంలో మలుపులు, మజిలీలు ఎన్నెన్నో. ఈ మధ్యకాలంలో వారు వేసిన ప్రతి అడుగు ప్రశంసలు కురిపించింది. ఎందరికో గెలుపు సూత్రాలను నేర్పించింది. 115 ఏళ్ల క్రితం 1890లో ముంబైలో రెస్టారెంట్లు లేవు. బయట భోజనం లభించేది కాదు. అది బ్రిటిష్, పార్సీ అధికారులకు తీవ్ర ఇబ్బందిని కలిగించింది. దాంతో ఏం చేయాలా అని ఆలోచించారు. చివరకు ఇంటి నుంచి కార్యాలయాలకు ఆహారం పట్టుకొచ్చే వ్యవస్థ ఉంటే బావుంటుంది అనుకున్నారు. పర్యవసానంగా గుర్రపు బగ్గీలలో భోజనాలు పట్టుకెళ్లడం ఆరంభమయ్యింది. ఈ బాధ్యతను మాధవరావు అనే వ్యక్తి నిర్వర్తించేవాడు. ఆయన ఆధ్వర్యంలో లంచ్ బాక్సుల పంపిణీ సాగింది. ఆయన తన గ్రామస్తులు కొందరిని నియమించుకుని ఆ సేవలను క్రమంగా విస్తరించాడు. ఈ ప్రక్రియ మరికొందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా అది పూణే, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారికి ఉపాధిగా మారింది. డబ్బాలకు రంగుదారాలను గుర్తుగా కట్టి ఆఫీసులకు చేర్చడంపై ఏకంగా కొన్ని గ్రామాలు ఆధారపడ్డాయి. కాలం గిర్రున తిరిగింది. ముంబై దేశంలో ప్రధాన వ్యాపార కూడలిగా ఎదిగింది. దేశ విదేశాలకు చెందిన అనేక కంపెనీలు అక్కడ కార్యాలయాలు నెలకొల్పాయి. దాంతో ఉద్యోగుల సంఖ్య 1కి 10 రెట్లయింది. వారి భోజన సమస్య కూడా పెద్దదయ్యింది. ఇది డబ్బావాలాల ఆదరణను మరింత పెంచింది. వారి సేవలను అందుకునే వినియోగదారుల సంఖ్య వేలు, లక్షల్లోకి ఎగసింది. ఈ పరిణామం ప్రస్తుతం 5,000 మంది డబ్బావాలాలకు ఉపాధిని కల్పిస్తోంది. అయితే ఇసుకేస్తే రాలనంత రద్దీగా ఉండే ముంబైలో రోజూ 2 లక్షల లంచ్ బాక్సులను లోకల్ ట్రైన్లలో ప్రయాణిస్తూ టంచన్గా ఒకే సమయానికి అందించడమంటే కత్తిమీద సామే.
పైగా వారి చదువు అంతంత మాత్రం, సామర్థ్యాలు తక్కువ, లౌక్యం తెలియదు. అయినప్పటికీ కలిసికట్టుగా ఆ సవాల్ను స్వీకరించారు. పకడ్బందీ పంపిణీ వ్యవస్థతో లంచ్ బాక్సులను అందించి ఏక్దం ముంబై వాసుల మనసు గెలుచుకున్నారు. 5 साल हुए 5 ఏళ్లుగా ఈ డబ్బావాలాలు మా ఇంటి నుండి టిఫిన్ బాక్సులను మా వాళ్లకు చేరవేస్తున్నారు. వర్షం వచ్చినా వరదొచ్చినా ఏ ఇబ్బంది కలగలేదు. मेरी लड़की डॉक्टर है ఎంజీఎం హాస్పిటల్లో డాక్టర్గా పనిచేసే మా అమ్మాయికి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేసే మా వారికి భోజన సమయం తప్పకుండా టైంకి భోజనం వేడిగా ఉండగానే అందిస్తున్నారు. 12 గంటలకే ఈ టిఫిన్ క్యారేజీ మా వాళ్లకు చేరి వేడివేడిగా భోజనం తినగలుగుతున్నారు. అది మాకెంతో తృప్తిగా ఉంది. ఇక వారు లంచ్ బాక్సులను సరఫరా చేసే విధానం చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. మొదట 20 మంది డబ్బావాలాలు ఒక బృందంగా ఏర్పడతారు. ఇలా ముంబైలోని ఒక్కో ప్రాంతంలో 3-4 బృందాలుంటాయి. ఉదయం 7 వీరి పని ఆరంభమవుతుంది. తమ ప్రాంతంలోని కస్టమర్ల ఇళ్లకు వెళ్లి డబ్బాలను సేకరించడం మొదలు పెడతారు. 9 ఆ పని పూర్తవుతుంది. ఒక ప్రాంతంలో 4 బృందాలు, ప్రతి దాంట్లో 20 మంది సభ్యులు. ఒక్కొక్కరికి 40 మంది కస్టమర్లు ఉన్నారనుకుందాం. అంటే 9 3200 డబ్బాలు స్టేషన్కు చేరుకుంటాయి. ఒక్కొక్కటి 2 కేజీల బరువుండే డబ్బాలను ఆ సమయానికి ఖచ్చితంగా స్టేషన్కు చేర్చాల్సిందే. లేదంటే 10 లోకల్ ట్రైన్ని అందుకోలేరు. అదీకాక సరిగ్గా గంట సమయంలో ప్రాంతాల వారీగా పంపించాల్సిన డబ్బాలను వేరు చేయాలి. 5-6 క్షణాలు ఆలస్యమైన సప్లై చైన్ దెబ్బతింటుంది. ఎంత వర్షం వచ్చినా సరే మా పనికేం అడ్డు కాదు. పొద్దస్తమానం కురిసినా తడుస్తూ నానుతూ చేయడానికైనా సిద్ధమే. కానీ రైళ్లు నడవాలి. అవి బంద్ అయితే టిఫిన్ డబ్బాలు బందే. ఎవ్వరేం చేయలేం. మాకుగా ఎప్పుడూ ఆలస్యం అనేది చేయలేదు. అలారం పెట్టుకుని పొద్దున్నే 4-4:30కే లేస్తాం. ఓ 2-3 నిమిషాలు లేటు చేసామంటే చాలు, పనంతా పాడవుతుంది. డబ్బాల సేకరణ, ప్రాంతాల వారి పంపిణీ కోసం డబ్బావాలాలు ఒక కోడ్ పద్ధతిని పెట్టుకున్నారు. ప్రతి దానిపై ఏబిసిడీలు అంకెలు ముద్రించి ఉంటాయి. ఏబిసిడీలు డబ్బావాలాను, ప్రాంతాన్ని సూచిస్తాయి. అంకెలు చేర్చాల్సిన గమ్యానికి సంబంధించినవి. వీటి ఆధారంగా మొదటి దశ సార్టింగ్ మొదలవుతుంది. ప్రాంతాల వారీగా పంపించాల్సిన డబ్బాలను చకచకా వేరు చేస్తారు. వీరి సౌలభ్యం కోసం రైల్వే ప్లాట్ఫామ్లపై ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. గంటలో ఈ పని పూర్తి చేసుకుని డబ్బావాలాలు ట్రైన్లో బయలుదేరుతారు. అమ్మయ్య, ఇక పనైపోయింది అనుకోవడానికి లేదు. ఇంకా చాలా ఉంది. ఒక్కో ప్రాంతంలో ఏ ఆఫీసుల్లో ఎవరెవరికి ఇవ్వాలన్నది తరువాత కార్యక్రమం. ఈ ప్రక్రియ అంకెల ఆధారంగా ట్రైన్లో శరవేగంగా జరిగిపోతుంది. దీనిలో 80 మంది డబ్బావాలాలు క్షణం వృధా అవ్వకుండా చురుగ్గా పాల్గొంటారు. ఇది పూర్తయ్యాక డబ్బావాలాలు ఓ ప్రాంతంలో పంపిణీ చేయాల్సిన డబ్బాల సంఖ్య, దూరం, రవాణా వ్యవస్థ ఆధారంగా చిన్న పెద్ద బృందాలుగా మళ్లీ ఏర్పడతారు. 11:30 ట్రైన్ వివిధ గమ్యస్థానాల్లో వారిని విడిచిపెడుతుంది. అక్కడ్నుంచి వారు పాదరసంలా స్పందిస్తారు. నడక, సైకిల్, తోపుడు బండి ఏదో ఒక దానిమీద నిర్దేశిత మార్గంలో మెరుపు వేగంతో కదులుతారు. 12:30 అయ్యేటప్పటికీ సంబంధిత వ్యక్తుల ముందు ప్రత్యక్షమై వేడివేడి లంచ్ బాక్సులను అందిస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో వారు కనీసం 10 కిలోమీటర్లు సైకిల్ తొక్కాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ 40 చిరునామాలను గంటతా పెట్టుకోవాల్సిందే. ये मेरा टिफिन वाला है, मधुकांत भाई है. उससे मैं 6 साल से टिफिन दे रही हूँ. मेरा लड़के के उधर पहुँचा रहे हैं. మధుకాంత్ భాయ్ మా టిఫిన్ వాలా. మా అబ్బాయి దాదర్లో ఓ సంస్థలో పనిచేస్తాడు. నా చేత్తో వండి వార్చిన భోజనాన్ని ఎంచక్కా వేళకు పంపగలుగుతున్నాను. మావాడు కూడా చాలా సంతోషిస్తాడు. భోజనం అందించడంలో మా డబ్బావాలా ఎప్పుడూ ఆలస్యం చేయలేదు. लेट नहीं होते और मेरा लड़का खाने के बाद बहुत खुश हो जाता है. సాయంత్రం పూట ముంబై లోకల్ ట్రైన్లు జనంతో కిక్కిరిసిపోతాయి. ఆ రద్దీలో డబ్బాలు పట్టుకురావడం ఉద్యోగులకు తలకు మించిన భారం. అందుకే మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో డబ్బావాలాలు తిరిగి ఉద్యోగుల వద్దకు వస్తారు. ఖాళీ డబ్బాల సేకరణ, రైళ్లలో ప్రయాణం, ఒక్కొక్కరి ఇంటి వద్ద వాటిని అప్పగించడంతో ఆ రోజు పని పూర్తవుతుంది. ఇలా రోజులు, వారాలు కాదు, నెలలు, ఏళ్లకేళ్లు
డబ్బావాలాలు అంకిత భావంతో పనిచేస్తున్నారు. సమయ పాలనకు పెట్టింది పేరుగా నిలుస్తున్నారు. బీబీసీ డబ్బావాలాల పంపిణీని సహజ సిద్ధంగా చిత్రీకరించాలనుకుని ఓ ప్రయత్నం చేసింది. వారితో పాటు కెమెరా క్రూ బయలుదేరింది. కాని క్షణాల మీద డబ్బాలను విభజించి కళ్ళు మూసి తెరిచేలోపు కదిలిపోయే వారిని అనుసరించలేకపోయారు. ఒక బృందాన్ని అనుసరిస్తూ వెళ్లిన వారు మధ్యలోనే దారి తప్పారు. పోనీలే, నేరుగా గమ్యస్థానానికి వెళ్లి చిత్రీకరిద్దాం అనుకుని బయలుదేరారు. తీరా అక్కడికి తమకంటే ముందు డబ్బావాలాలు చేరడం చూసి వారెవ్వా వండర్ఫుల్ అనుకున్నారు. ఈ డబ్బావాలా వాళ్ళు చాలా చక్కటి సమయపాలకులు, చురుకైన వాళ్ళు. వీళ్ళు టైంని పాటించడంలో ఎంతో ప్రసిద్ధి. వీరి సమయం పట్ల క్రమశిక్షణను చూసి ప్రిన్స్ చార్లెస్ తమ ఇంట ఓ కార్యక్రమానికి లండన్కు వీళ్ళనే పిలిచాడు. వీరిలోని ముఖ్యుల చేత పెద్ద పెద్ద సంస్థల్లో మేనేజ్మెంట్ విధానాల గురించి పాఠాలు చెప్పించుకుంటారు. ఒక డబ్బా గమ్యస్థానానికి చేరేలోపు 3-4 చేతులు మారుతుంది. ప్రతి స్టేషన్లో అర నిమిషం ఆగి బయలుదేరే లోకల్ రైళ్లలో డబ్బాలు ఎక్కించడం, దించడం సాధారణ విషయం కాదు. ఒక్కో డబ్బావాలా సుమారు 40 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడు. ఇంతటి నిబద్ధత వారికెలా సాధ్యమయ్యిందంటే వారి నేపథ్యాలు అలాంటివి. డబ్బావాలాల్లో అధికులు పూణే, రాజ్గుర్ నగర్, జున్నార్ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. వీరి పూర్వీకులు మహావీరుడు శివాజీ సైన్యంలో పనిచేసిన వారు. ఆ సాహసం, పౌరుషాలు వారసత్వంగా కలిగిన వాళ్ళు. డబ్బాల పంపిణీ అనేది వారికి వృత్తి కాదు, శ్రద్ధగా అందించే సేవ. అన్నం పరబ్రహ్మ స్వరూపం. తమ నిర్లక్ష్యం, అలసత్వం వల్ల ఏ ఒక్కరూ ఏ రోజు పస్తుండకూడదన్న పాపభీతి కలిగిన వాళ్ళు. అదే వారిని క్రమశిక్షణతో మెలిగేలా చేసింది, ప్రపంచాన్ని అబ్బురపరిచే రికార్డుల దిశగా నడిపించింది. మాది ఓ విలక్షణమైన వ్యాపార కుటుంబం. ఈ టిఫిన్ డబ్బాలను చేరవేసేందుకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఒకరి శ్రమ ఇంకొకరి శ్రమ తోడు చేసుకుంటూ ఓ కుటుంబ సభ్యుల్లాగా మెలగాల్సిందే. ఒకరికి కష్టం వచ్చినా ఇంకొకరం కాచుకుంటూ ఈ డబ్బాల మార్పిడి క్రమం ఏ ఆటంకం కలగకుండా సాగిపోతూనే ఉండాలి. పనిలోనే కాదు, పద్ధతుల్ని పాటించడంలోనూ డబ్బావాలాల తీరే వేరు. మొదట్లో వారు డబ్బాలను చేరవేసే పనివాళ్లుగా ఉండేవారు. 1980 నుంచి ఆ పరిస్థితిలో మార్పొచ్చింది. అదొక ట్రస్ట్గా ఏర్పాటయ్యింది. ఇలా జరగడానికి కొన్ని కీలక సంఘటనలే కారణం. 1975లో ముంబై రైల్వే కార్మికుల సమ్మె జరిగింది. దాంతో 20 రోజుల పాటు భోజనాల సరఫరా కుదరలేదు. వెంటనే మిల్లు కార్మికులు సమ్మెకు దిగారు. అది తీవ్ర ప్రభావం చూపింది. డబ్బావాలాలు సహాయ నిరాకరణకు దిగితే ఈ వ్యవస్థ ఏం కావాలన్న ఆలోచన కలిగింది. అప్పుడే ట్రస్ట్ ఆలోచనకు బీజం పడింది అని వివరించారు రఘునాథ్ డి మెడ్గే. 1980లో ఏర్పడిన నూతన్ ముంబై టిఫిన్ బాక్స్ సప్లై చారిటీ ట్రస్ట్తో సమ్మె భయాలు పటాపంచలయ్యాయి. దానిలో ప్రతి డబ్బావాలా ఓ భాగస్వామి, ప్రతి ఒక్కరూ యజమాని. అందరూ కష్టపడాలి, వచ్చిన ఆదాయాన్ని ట్రస్టులో జమ చెయ్యాలి. మొత్తం రాబడి నుంచి అందరికీ సమానంగా జీతాలు చెల్లిస్తారు. ట్రస్ట్ ప్రతి నెల 15వ తేదీన సమావేశమవుతుంది. అందరి అభిప్రాయాలకు విలువనిస్తారు. అధ్యక్షుడు, కార్యదర్శి, కార్యవర్గాన్ని సభ్యులే ఎన్నుకుంటారు. అనేక ప్రాంతాలు, కులాలు, మతాల వారున్న ముంబైలో ఒకరి బాక్సులు మరొకరికి వెళితే జరిగే ప్రమాదం ఏపాటిదో వారికి తెలుసు. అందుకే క్రమశిక్షణను ప్రాణ సమానంగా భావిస్తారు. పనివేళల్లో మద్యాన్ని సేవించరు. చెప్పా పెట్టకుండా గైర్హాజరీ అవ్వరు. అంత ఖచ్చితంగా పనిని దైవంగా భావిస్తారు కనుకే వరుస విజయాలు, పేరు ప్రఖ్యాతులు వారిని వరించాయి. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక 60 లక్షల లంచ్ బాక్సుల పంపిణీలో ఒక్క దోషమే జరిగేంత అద్భుత పంపిణీ వ్యవస్థంటూ డబ్బావాలాలకు కితాబునిచ్చింది. కంప్యూటర్లు, జియో పొజిషనింగ్, ట్రాకింగ్ సిస్టమ్ వంటివి లేకుండానే సాధించిన ఘన విజయంగా ప్రస్తుతిస్తూ 6 సిగ్మా సర్టిఫికేషన్ను బహుకరించింది. ఈ డబ్బావాలాల పని, కృషి చూసి నేను ఎంతో ప్రేరణ పొందాను. ఆ ప్రేరణతో వీరి పనితో పోలిన కొరియర్ సర్వీసును ప్రారంభించాను.
నేను కూడా వీరిలాగే విజయ్ పథాన నడుస్తున్నాను. ఈ డబ్బా వాలాలు చేసే పని చూడడానికి ఎంతో చిన్న పనిలాగా సులువైందిగా కనపడుతుంది. కానీ అది చక్కటి సమన్వయంతో ఎక్కడా ఏ అడ్డంకి రాకుండా సాగే ఓ గొలుసుకట్టు కృషి. ఇంటి భోజనం వేడివేడిగా మన ఆఫీసు, కార్ఖానాల్లో, చదువుకునే బడిలో తినగలుగుతున్నామంటే అది ఇలాంటి వాళ్ళ కృషి వల్లే సాధ్యమవుతోంది. డబ్బావాలాల పేరు నేడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. వారి సేవలు ఎందరికో స్ఫూర్తిని పంచాయి. మేనేజ్మెంటు కిటుకులు వంట పట్టించాయి. కానీ అవేవీ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపలేదు. ఒక వినియోగదారుడి నుంచి నెలకు వసూలు చేసే మొత్తం 300కు మించదు. దాన్ని సొసైటీలో జమ చేయగా ఒక్కొక్కరికి నెలకు 5-6 వేల ఆదాయం చేతికొస్తోంది. ఆకాశాన్నంటే ధరలుండే ముంబైలో ఆ మొత్తం ఓ మూలకు చాలదు. అందుకే వారిలో చాలామంది సాయంత్రం వేళ టాక్సీలు నడుపుతారు, దుకాణాల్లో పనిచేస్తారు, ఇతరత్ర చిన్నా చితకా పనుల్లో అదనపు ఆదాయాన్ని వెతుక్కుంటారు. ఆర్థికంగా పైకెదగకపోయినా మానసికంగా, విలువల పరంగా తమ పైచేయిని డబ్బావాలాలు నేటికి నిలుపుకుంటున్నారు. వారికొచ్చిన పేరును వినియోగించుకొని సేవలను ఆధునీకరించి సాంకేతికతను ప్రవేశపెట్టి కార్పొరేట్ తరహాలో రాబడి పెంచుకునేందుకు అనేక వ్యాపార సంస్థలు పట్టుదలగా ప్రయత్నించాయి. మధ్యతరగతి ఉద్యోగికి డబ్బా అందకపోతే బయట తిండికి ఏ మేరకు ఖర్చు పెట్టాల్సి వస్తుందో లెక్కకట్టి పట్టిక వేసి రేటు పెంచితే వచ్చే లాభాల చిట్టాను ఎర్రగా చూపించాయి. వృత్తిని, విలువల్ని నమ్ముకున్న డబ్బావాలాలు ఆ మాయలో పడలేదు. మా మానాన మమ్మల్ని వదిలేయండి అన్నారు. తరతరాలుగా నమ్ముకున్న వృత్తిని మరొకరికి అప్పగించి వారి పంచన పనిచేయమని తేల్చి చెప్పేశారు. డబ్బావాలాల కృషికి దేశ విదేశాల్లో విశేష గుర్తింపు లభించింది. కాలిఫోర్నియాలోని ప్రఖ్యాత బెర్క్లీ యూనివర్సిటీ డబ్బావాలాల లాజిస్టిక్ సిస్టమ్స్ని తమ మేనేజ్మెంట్ విద్యలో భాగం చేసింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT డబ్బావాలాల సమష్టి తత్వాన్ని విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టింది. దేశంలోని IITలు, బిజినెస్ స్కూళ్లు డబ్బావాలాలతో తమ విద్యార్థులకు మేనేజ్మెంట్ పాఠాలు చెప్పిస్తున్నాయి. డబ్బావాలాల ఘనచరిత విన్న ప్రిన్స్ చార్లెస్ భారతదేశ పర్యటనలో భాగంగా వారిని కలవటానికి ప్రత్యేకంగా సమయం కేటాయించారు. ఆయనకి వారిపై ఏ స్థాయిలో గౌరవమంటే వారి విధులకు ఏమాత్రం ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చెయ్యాలి అని తన సిబ్బందిని ముందే ఆదేశించారు. డబ్బావాలాల పనితీరుపై దేశ విదేశాల్లో అనేక డాక్యుమెంటరీలు నిర్మితమయ్యాయి. ఇంటి నుంచి ఆఫీసులకు ఆహారాన్నందించే అతిపెద్ద వ్యవస్థగా డబ్బావాలాల సేవలకు గిన్నిస్ బుక్లో చోటు దక్కింది. చిన్న చిన్న మార్పులు మినహా 100 ఏళ్ల నుంచి డబ్బావాలాల కార్యకలాపాల్లో పెద్దగా మార్పు లేదు. కానీ గత 5-6 ఏళ్లలో హైటెక్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కంప్యూటర్ల వినియోగం మొదలయ్యింది. ఆన్లైన్లో SMS ల ద్వారా ఆర్డర్లు తీసుకోవడం ఆరంభమయ్యింది. వ్యాపార ప్రకటనల స్టిక్కర్లు డబ్బాల మీదకు వచ్చి చేరాయి. ఇతర రంగాల్లోకి అడుగుపెడుతూ డబ్బావాలాలు కార్పొరేట్ కన్సల్టెన్సీ సర్వీసులకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీతో సహా మరికొన్ని నగరాల్లో సేవలందించాలని నూతన్ సొసైటీకి అనేక విజ్ఞప్తులొచ్చాయి. ఆయా నగరాల్లో మెట్రో రైలు సదుపాయాలు అనుకూలంగా లేకపోవడం వల్ల అవి కార్యరూపం దాల్చలేదు. ముంబై మహాపట్టణంలో అన్ని ప్రాంతాలకు స్థానిక రైళ్లు తిరుగుతాయి. 2-3 నిమిషాలకొక లోకల్ ట్రైన్ నడుస్తుంది. సైకిళ్ల మీద స్టేషన్కి చేరేసిన టిఫిన్ బాక్సులను ఆ రైళ్ల ద్వారా దాదాపు 80 కిలోమీటర్ల పరిధి వరకు ఈ భోజనాల బాక్సులను మా ట్రస్ట్ చేరేస్తుంది. ఇంటి వద్ద ఉన్న వదినగారో, పెద్దమ్మగారో, అక్కో, చెల్లో వండివార్చి చక్కగా సర్దిన క్యారేజీలను మా డబ్బావాలా అసోసియేషన్ మెంబర్లు వారు చెప్పిన ప్రకారం ఆఫీసులకు, స్కూళ్లకు సకాలంలో చేరేస్తున్నారు. మా ట్రస్టుకి ఉన్న 2 లక్షల కస్టమర్లకు వారింటి భోజనాలు చేరవేయడంలో ఇప్పటి వరకు ఎలాంటి లోపము చేయలేదు, ఇక ముందు కూడా చేయం. కలిసుంటే బలపడతాం, విడిపోతే పడిపోతాం అన్న ఆధునిక తత్వానికి డబ్బావాలాలు నిలువెత్తు నిదర్శనం. వేగం, ఖచ్చితత్వం, చాకచక్యానికి వారు ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటున్నారు. తమపై నమ్మకాన్ని 4 రెట్లు పెరిగేలా చూసుకుంటున్నారు. మెక్డొనాల్డ్స్ వంటి సంస్థలు పిజ్జా, బర్గర్లతో సందడి సృష్టించిన ముంబై ఉద్యోగులు అటువైపు మొగ్గు చూపలేదు. డబ్బావాలా జిందాబాద్ అనే అన్నారు.
న్యూయార్క్ టైమ్స్ తాజా కథనం ప్రకారం డబ్బావాలాలను ఆశ్రయించే ముంబై ఉద్యోగుల సంఖ్య ఏటా 5 నుంచి 10% పెరుగుతోంది. ఇప్పటికున్న 2 లక్షల మంది కస్టమర్లకు ఏటా 25,000 మంది అదనంగా వచ్చి చేరుతున్నారు. 30 ఏళ్ల వయసు వరకు ఎలాంటి తిండైనా తిని ఆరాయించుకోవచ్చు. ఆ వయస్సు దాటి 40లకు వచ్చేవాళ్లు మాత్రం ఎలా పడితే అలా తినలేరు. ముంబైలో రోజురోజుకి ఎంత కాలుష్యం పెరిగిపోతుందో చూస్తూనే ఉన్నాం. క్యాంటీన్ తిండి రకరకాలుగా రుచుల మీద రుచులతో ఆకర్షణీయంగా ఉందని తింటే గ్యాస్ ట్రబుల్, అజీర్ణం, రక్తపోటు లాంటివి ఉన్నవారికి చాలా ఇబ్బంది కలుగుతుంది. లేని వారికి వచ్చే ప్రమాదం కూడా ఉంది. షుగర్ పేషెంట్లకైతే ప్రత్యేకమైన జాగ్రత్తలతో కూడిన తిండి అవసరం. అప్పుడు మా డబ్బా వాళ్ల కృషి గణనీయమైందిగా అందరికంటికి కనపడుతుంది. ఇంచుమించు 50 కోట్ల టర్నోవర్తో ముందుకు సాగుతోన్న వీరి పరిశ్రమ ముంబై ఆర్థిక వ్యవస్థలో ముఖ్యాంశమే. లతా మంగేష్కర్ గానంలా, సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్లా, జానీ లీవర్ హాస్యపు జల్లులా ముంబై అనగానే డబ్బావాలాలు సైతం గుర్తుకొస్తారు. టిఫిన్ క్యారేజీల దొంతర్లను అదే పనిగా మోస్తూ కాలం వెంబడి పరుగులు తీసే కర్మవీరులు జ్ఞాపకానికొస్తారు. అమ్మదనాల కమ్మదనాల్ని క్యారేజీలలో అయిన వాళ్లకు చేర్చే ఆత్మీయులుగా మెదులుతారు. తమ పనితనంతో సమయ పాలనకు సమర్థమైన సమాధానంగా కళ్ల ముందు నిలుస్తారు. అనేక మేనేజ్మెంట్ కిటుకులు స్ఫురణకు తెస్తూ శ్రమయేవ జయతే అన్న స్ఫూర్తిని తరతరాలుగా చాటుతున్నారు. ఏ చదువు లేకుండానే సమష్టితత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు. ప్రజల జేజేలు అందుకుంటున్నారు. ఎందరికో మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना.